కూర్చుంటాము చాలా శ్రద్ధతో. ఇదిగో ఎప్పటి నుంచో నా సేవకుడు చెప్తున్నాడు, లేదా నా మనస్సాక్షికి నాకు సిగ్గేస్తూ ఉంది, ఇక మీదటైన వాక్యాన్ని చదవాలి, ఇక మీదటైన రోజు కొన్ని వచనాలు చదవాలి, దాంట్లో ఉన్న సత్యాలు గ్రహించాలి, ఆ వాక్య ప్రకారంగా జీవించాలి, మంచి నోట్స్ పెట్టుకోవాలి, 2 కలర్ పెన్లు పెట్టుకోవాలి, ఒకటి హైలైట్ చేసుకోవాలి, ఒకటి నోట్స్గా రాసుకోవాలి. ఇన్ని ఆలోచనలకు కూర్చుంటాం అంతే. ఎవడొచ్చేస్తాడు? ఈ యుగ సంబంధమైన దేవత వస్తాడు. వచ్చి చదవవలసిన వాక్యాన్ని చదవనివ్వకుండా మన మనోనేత్రాల గుడ్డితనమును కలుగజేస్తాడు. ఇలా బైబిల్ పెట్టుకుంటాం, ఈ పక్కన ఫోన్ పెట్టుకుంటాం. ఫోన్ ఎందుకు పెట్టుకుంటారో కూడా చెప్తాను, చాలా పాజిటివ్గా చెప్తాను. ఇక్కడ అర్థం కానిది ఇక్కడ చూడాలి, ఇక్కడ వెతకాలని పెట్టుకుంటాం. ఇక్కడ అర్థం కాదు మొదటి వచనమే, ఎక్కడికి వెళ్ళిపోతాం? ఇక్కడికి వెళ్ళిపోతాం. ఇక్కడే ఉంటాడు యుగ సంబంధమైన దేవత. ఇక్కడి నుంచి మరల ఇక్కడ రప్పిస్తాడా? రప్పించడు. మన కన్నులకు గుడ్డితనమును కలుగజేసేవాడు, బహుభయంకరంగా మనల్ని వలలో వేసుకునేటటువంటి వాడు. ఈ సత్యాన్ని గ్రహిద్దామని పట్టుకుంటేమే మరలా ఈ సర్వసత్యాన్ని గ్రహించలేక దీంట్లోనికి వెళ్ళలేక చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటాం. చూస్తుండగా గంట అయిపోతుంది. గంట సేపు చదువుకుందాం అనుకున్నానే, ఏమీ చదువుకోకుండానే మిగిలిన చేసేసుకున్నానే, అన్నీ మరలా వెనుదిరిగిపోయిన రోజులు ఎన్నున్నాయో మన జీవితాల్లో. బ్రతుకు ఈ యుగ సంబంధమైన దేవత నా కన్నులను ఈరోజు మూసేశాడు. ఈ వాక్యం నేను తేలికగా చెప్తున్నా సరే, హృదయానికి భారం కలిగి తెలుసుకుంటే, పరీక్షించుకుంటే నీ మనోనేత్రాలు ఈ వాక్యం ద్వారా తెరవబడును గాక. ఆమెన్.